శాలిని డాన్సరా, డాన్స్ మాస్టరా, లేదంటే ఏంటి అసలు శాలిని ఏంటి? శాలిని ఎన్ని ఇయర్స్ నుంచి డాన్సర్ గా ఫోక్ లకు ఎంటర్ అయింది? ఫోక్ లోకి వచ్చి ఫస్ట్ సాంగ్ నాది ఫోక్ లో పోతున్నా పిల్ల పోతున్నా సాంగ్ అన్నయ్య. నీకున్న పర్సనాలిటీని చూసి నువ్వు డాన్స్ చేయగలుగుతావని గుర్తించింది ఎవరు అసలు? బాగా గుర్తించిందంటే శేఖర్ వైరస్ మాస్టర్. కాకపోతే కొందరు రిజెక్ట్ చేశారు, లా ఉంది అమ్మాయి. శాలిని అనుకున్నంత చిన్నపిల్ల ఏం కాదు, బట్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉన్నాయి. ఏంటి అసలు శాలినికి ఏం జరిగింది అసలు వెనక? నాకు తెలుసు, బట్ నీ నోట్లకే వినాలని. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అసలు ఏం జరిగింది? ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అయింది? నచ్చక ప్లస్ ఏంటంటే తను కూడా కొంచెం కొట్టి టార్చర్ చేసి. పెళ్ళైన తర్వాత కాలే కదా, నీ చిన్నప్పటి పెళ్లికి ముందే ఉన్నదన్న. ఇట్లనే ఉన్నావు కదా, మరి అప్పుడు తెలియదా? నాకు నేను చూస్తుంటే పాములు జలగలు వాకినట్టు అవుతానే నాకు అసలు. ప్లీజ్ దయచేసి నాకు డివోర్స్ ఇచ్చేయని అన్నాడు. నేను డివోర్స్ అయిపోయిన తర్వాత ఈ షూటింగ్స్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని సీరియస్. ఎంత బాధ అనుభవించిన అన్న నేను, చెప్పుకుంటే అర్థం కాదు అది ఎవరికి. హాయ్ హలో, వెల్కమ్ టు ఈనెన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే ఒక ఫోక్ డాన్సర్. ఒక ఫోక్ డాన్సర్ అని ఎందుకన్నా అంటే ఆ అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ కావచ్చు, ఆమెకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటితో సంబంధం లేకుండా ఒక మనిషికి అంటే ఒక డాన్సర్కి ఫిట్నెస్ అనేది కాదు, ఎంత హెవీ ఉన్నా కానీ చేయగలుగుతాము, చెయ్యాలి అన్న ఒక తాపత్రయం ఉన్న ఒక వ్యక్తి. చాలా మంది ఫోక్ డాన్సర్లు ఉన్నారు కదా, ఈమెనే ఎందుకు తీసుకొచ్చారు అంటే అందరి గురించి ఈమెనే అడుగుదామని ఈమెను పిలిచినాం. ఎందుకంటే అందులో ఈమె స్పెషల్ కాబట్టి. ఈమె ఒక ఫ్రేమ్లా కనిపిస్తే కూడా స్పెషల్గా కనిపిస్తుంది ఆ ఫ్రేమ్లో. సరే, ఎట్లా వచ్చింది ఏంటి ఆ చెల్లె కష్టాలు ఏంటి ఒకసారి? సరే, నమస్తేరా. నమస్తే అన్న. శాలిని ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? జమ్మికుంట అన్న. జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్, గుజరాత్ నియోజకవర్గం, జమ్మికుంట మండల్. ఓకే. శాలిని డాన్సరా, డాన్స్ మాస్టరా, లేదంటే ఏంటి అసలు శాలిని ఏంటి? డాన్సర్. డాన్సర్. ఎవరు మాస్టర్? ఎవరు శాలినికి? ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకున్నానంటే క్లాసికల్ అరుణ్ రాజ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. క్లాసికల్ డాన్సరా? ఓకే, సూపర్. ఫస్ట్ క్లాసికల్ అరుణ్ రాజ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత శాంతరాజ్ మాస్టర్ దగ్గర ఫోక్ స్టైల్ నేర్చుకున్నా, ఫోక్ డాన్స్. శాంతరాజ్ మాస్టర్, ఓకే. ఇప్పుడు శేఖర్ వైరస్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. శాలిని, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినావు అంటే వెనక చాలా ఉంటుంది. అసలు ఏంటి శాలిని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదన్నా, నాకు అమ్మ డాడీ చిన్నప్పుడే 13 years ఉన్నప్పుడే చనిపోయిండు. సో చిన్నప్పుడే డాడీ చనిపోయిండు. ఐ లాస్ట్ మై ఫాదర్ 13 years old. ఓకే. అమ్మ నేను అంతే ఇంట్లో. అమ్మ నువ్వు అంతే. ఎంత ఆస్తి ఏముంది? ఆస్తి అంటే ఏం లేదన్నా, సొంత ఇల్లు ఒకటే ఉంది అంతే. ఎక్కడ? జమ్మికుంటలో. దాని తర్వాత ఇప్పుడు శాలిని ఎన్ని ఇయర్స్ నుంచి డాన్సర్ గా ఫోక్ లకు ఎంటర్ అయింది? ఫోక్ లోకి వచ్చి ఫస్ట్ సాంగ్ నాది ఫోక్ లో పోతున్నా పిల్ల పోతున్నా సాంగ్ అన్నయ్య. అంజలి పటేల్ తోటి సాంగ్ చేసినాను నేను. అంజలి పటేల్ నాకు యాక్చువల్లీ కజిన్ సిస్టర్ అవుతుంది. మేమిద్దరం కలిసి అరుణ్ రాజ్ మాస్టర్ దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాము. అంజలి పటేల్ ఎవరు? పోతున్నా పిల్ల పోతున్నా సాంగ్ హీరోయిన్ లీడ్ చేసింది అమ్మాయి. జానకతో దందానదన్ సాంగ్ చేసింది కదా అమ్మాయి. ఏం పేరు? ఆమె పేరు అంజలి పటేల్. అరే అంజలియా చెల్లె, నాకు తెలిసి కజిన్ సిస్టర్ మీకు? నాకు అంటే మేము క్లోజ్ అన్నట్టు, మా ఊరు. మేము ఒకటే దగ్గర డాన్స్ నేర్చుకున్నాం. సో అక్క ద్వారా ఫోక్ పోతున్నా పిల్ల పోతున్నా సాంగ్ చేసినాను. తర్వాత ఒక 2-3 సాంగ్స్ చేసినాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డాన్స్ కి దూరం అయ్యి మళ్ళీ లాస్ట్ 1.5 year నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన. యాక్చువల్లీ డాన్స్ లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 18 years ఉంటదన్న. నాకు 7 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా, డాన్స్ నేర్చుకున్నా, చేస్తున్నా. ఓకే. నువ్వు ఎవరైతే అంజనీ పటేల్ అన్నావో, అంజనీ పటేల్ తోనే నా కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే. కెరియర్ మీన్స్ నేను ప్రొడ్యూసర్ గా ఒక వినాయక చవితి సాంగ్ చేసినప్పుడు అంజలి పటేల్ అంటే ఎవరు తెలియదు. వైట్ ఉంటది అమ్మాయి, అదే అంజలి. సంతోష్ అన్న తెలుసా? నువ్వే అడుగు అంజలి.
ఏదో చెర్లో ఏదో సెటప్ వేసి చేసినాం అంజలితో. నాకు బాగా క్లోజ్ చెల్లె. ఓకే. ఓకే, స్టార్ట్ చేసినావు ఫస్ట్ ఫోక్ సాంగ్ పోతున్నావు ఆ పిల్ల పోతున్నావు. నీకున్న పర్సనాలిటీని చూసి నువ్వు డాన్స్ వేయగలుగుతావని గుర్తించింది ఎవరు అసలు? బాగా గుర్తించిందంటే శేఖర్ వైరస్ మాస్టర్ అన్న. శేఖర్ వైరస్. ఎందుకనంటే కొంతమంది అప్పుడు అందరూ, నేను అందరూ అని కాదు, చాలా మంది నాకు ఛాన్సెస్ ఇచ్చిండు. కాకపోతే కొందరు రిజెక్ట్ చేశారు. లా ఉంది అమ్మాయి, ఫ్రేమ్ లో బాగుండదని కొంతమంది రిజెక్ట్ చేసారు. కానీ మాస్టర్ మాత్రం ఈ పర్సనాలిటీ ఇట్లుంటే మనం ఎట్లా వాడాలి, కామెడీగా వాడాలా, ఎట్లా వాడాలని బాగా గుర్తించింది మాత్రం శేఖర్ వైరస్ మాస్టర్. ఈ రోజు నేను ఇక్కడ ఉంటున్నా, మా అమ్మని చూసుకుంటున్నా, నేను తింటున్నా, నేను ఇప్పుడు సంపాదిస్తున్నా అంటే మా కారణం శేఖర్ వైరస్ మాస్టర్. సూపర్. ఓకే, అంటే ఇప్పుడు ఓకే, ఫస్ట్ సాంగ్ శేఖర్ వైరస్ ది ఏ సాంగ్ లేచినావు? మరదల. యాక్చువల్లీ నాకు ఎట్లా వచ్చిందంటే ఛాన్స్, నేను చెప్పినాను కదా, నా పోతున్న సాంగ్ తర్వాత గ్యాప్ వచ్చింది, నాకు గ్యాప్ తీసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ రీఎంట్రీ లక్ష్మక్క తోటి ఏడేడు డప్పుల బోనాల సాంగ్ చేసినాను. చేసిన తర్వాత ఒక 2-3 సాంగ్స్ శాంతరాజ్ మాస్టర్ తోటి చేసినాక అల్లలో నేరలో సాంగ్ చెలో మేడారం షూట్ అని మేము మేడారంలో షూట్కి వెళ్ళినాం అన్నట్టు. అక్కడ నేను అందరూ డాన్సర్స్ కి పరిచయం అయినా, ఫోక్ ఇండస్ట్రీలో అందరు డాన్సర్స్ కి. అక్కడ రఘుజాన్ అన్న కొరియోగ్రఫీ చేసిండు. తర్వాత అల్లలో నెరల్లో సాంగ్ కి నన్ను రఘన్న తీసుకున్నాడు సైడ్ డాన్సర్ గా. అలా చేసిన తర్వాత సంథింగ్ ఎడిటింగ్ ఏదో జరుగుతుంటే శేఖర్ వైరస్ మాస్టర్ అల్లలో నెరల్లో సాంగ్ చూసి, అరే అమ్మాయి లడ్డు అమ్మాయి బాగుంది, ఎక్కడైనా కామెడీ రోల్ కి వాడుకుందామని రమ్మన్నారు నన్ను మాస్టర్. రమ్మన్న తర్వాత వెళ్ళాను. ఫస్ట్ సాంగ్ మాస్టర్ తోటి మరదల మల్లి అనే సాంగ్ చేసినాను మాస్టర్ తోటి. ఓకే ఓకే. శేఖర్ తోని ఎన్నిసార్లు తిట్లు తిన్నావు ఇప్పటి వరకు షూట్ లో? పొగడడం అనేది కామన్లే గానీ అక్కడికి వద్దాం. ఏ విషయంలో నిన్ను ఎక్కువ తిడతాడు శేఖర్? అంటే మూమెంట్స్ తప్పు చేస్తే తిడతారు, ఖచ్చితంగా తిడతారు. అంటే మన మిస్టేక్ ఉంటేనే తిడతారు కదా అన్న వాళ్ళు. అంటే కామన్, తిట్టడం అంటే నెగిటివ్ అని కాదు, ఎందుకంటే ఆల్రెడీ తమ్ముడు కొరియోగ్రాఫర్, తిట్లే మాకు బ్లెస్సింగ్స్ అన్న. నిజంగా ఎప్పుడైనా బాధపడ్డావా శేఖర్ వైరస్ మాస్టర్? లేదు, ఎప్పుడు మా ఫీల్ అవ్వలేదు. ఓకే, అంటే ఒక బ్రదర్ లాగా. అంటే ఎందుకు అట్లా చేస్తారు మాస్టర్? ఇది మన టాలెంట్. ఇప్పుడు ఊరికే పోయి ఒక్కనైతే తిట్టాం కదా, ఏదైనా టాలెంట్ ఉంటేనే ఈమెను బయటికి తీసుకురావాలి అని తిట్టలేదు కదా. మాస్టర్ ఏమంటారు అంటే వర్క్ నేర్చుకోరా శాలిని, మంచిగా ఉండు, వర్క్ నేర్చుకో. నేను కొంచెం చైల్డిష్ మెంటాలిటీ కదా, నా తిక్క పనులు చేస్తా ఉంటా, అప్పుడప్పుడు మూమెంట్స్ మర్చిపోవడము. సో దానివల్ల తిడతారు, కానీ మాస్టర్ నన్ను బాగా చూసుకుంటారు బ్రదర్ లాగా. ఓకే, ఆ సాంగ్ అయిపోయింది. ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చే ముందు శాలినికి పెద్ద హిస్టరీ ఉంది, పర్సనల్ లైఫ్ హిస్టరీ ఉంది. శాలిని ఏదో ఇప్పుడు ఒక మాట అన్నది, నేను తిక్క చేస్తుంటానా, ఇట్లా చిన్నపిల్లలాగా చేస్తాను. శాలిని అనుకున్నంత చిన్నపిల్ల ఏం కాదు, బట్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉన్నాయి. ఏంటి అసలు శాలినికి ఏం జరిగింది అసలు వెనక? నాకు తెలుసు, బట్ నీ నోట్లకే వినాలని. నాకు మ్యారేజ్ అయిందన్న. సో 2021 November 17th నాకు మ్యారేజ్ అయింది. రీసెంట్ గా 1.5 year బ్యాక్ నాకు డివోర్స్ అయినాయి అన్న. సో నాకు మ్యారేజ్ అయింది 2021 November 17th లో నాకు మ్యారేజ్ అయింది. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నాకు డివోర్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఈ నవంబర్ కాకుండా ముందు December 3rd కి నాకు డివోర్స్ అయిపోయినాయి అన్న. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాక 2023 లో. ఓకే, సో 23 లో డివోర్స్ అయినాయి అన్న. సో దాని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. నాకు లవ్లు గివ్లు అస్సలు పడే అన్న, ఎప్పుడు లవ్ల జోలికి. ఎందుకు అడుగుతున్నా అంటే సడన్ గా అంత ఈజీగా పెళ్లి చేసుకొని అంత ఈజీగా వదిలిపెట్టడం అంటే అందులో మన మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్ అంటే తప్పులు అనేటివి ఉన్నాయన్న. నా తప్పు ఏంటనేది నేను దాచుకోను, తన తప్పు ఏంటిది అనేది. అంటే నాదేంటనంటే ఫస్ట్ థింగ్ నాది కొంచెం చైల్డిష్ మైండ్. ఎట్లా అనంటే ఇంటర్ వరకు నాకు అసలు నాకు చిన్నప్పటి నుంచి డాడీ చనిపోయిండు. డాడీ ఉన్నప్పుడు కూడా చాలా గారాబం నాకు. ఇంట్లో అన్నయ్య వాళ్ళు కూడా మా జనరేషన్ లో నేనే చిన్న అమ్మాయిని. ఇంట్లో అన్నయ్య వాళ్ళు కానీ అందరు గారాబం చేసేవాళ్ళు. ఆ డాన్స్ క్లాస్ పోయినా కానీ అందరూ చిన్నపిల్ల అని మంచిగా చూసుకునేటోళ్ళు, మంచిగా డాన్స్ చేస్తుందని. ఫ్రెండ్స్ కూడా అందరు మంచిగా ఉంటారు నాకు. ఎవరు నన్ను ఇట్లా ఇది తప్పు ఇది అని నాకు చెప్పకపోయేది. ఎప్పుడైతే ఇంటర్ క్రాస్ చేసి డిగ్రీకి వచ్చినో ఇక్కడ నాకు కొన్ని తెలిసినాయి. అంటే మెచ్యూర్ కొంచెం వచ్చింది. కథం డిగ్రీ ఎప్పుడు 19 అయిపోయి 20 పడ్డా అంటే
సెప్టెంబర్లో 20 పడ్డాయి, నవంబర్లో మ్యారేజ్ చేసేసారు. సో కొంచెం నాకు చైల్డిష్ మెంటాలిటీ అన్న. చిన్నప్పటి నుంచి నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవ్వరు లేరు ఇంట్లో, ఇట్లా ఉండాలి తెలీదు, ఇట్లా ఉండాలి, ఇట్లా రూల్స్ తెలీదు. ఓకే, తెలీదు. మ్యారేజ్ అయింది, ఏమైంది? మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 2 years ఉన్నాను. అంటే కొన్ని సార్లు మధ్యలో గొడవ అమ్మ దగ్గరకు వచ్చి వెళ్తా ఉండే. ఓవరాల్ గా అయితే ఒక 1.5 year దాకా, అంటే అన్ని గొడవలని పోని ఇక్కడికి రాను, 1.5 year దాకా ఉన్నా అంతే. అత్తగారి దగ్గర 1.5 year ఉన్నావు. అసలు ఏం జరిగింది? ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అయింది? అసలు ఏం జరిగింది అనేదంటే నా బాడీ తనకు నచ్చలేదు అన్నయ్య. అంటే నేను లావు ఉండడము ప్లస్ చైల్డిష్ మెంటాలిటీ నచ్చక, ప్లస్ ఏంటంటే తను కూడా కొంచెం కొట్టి టార్చర్ చేసేటోడు అన్నయ్య. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటారు. బాడీ సమస్య అయినప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత కాలే కదా, నీ చిన్నప్పటి పెళ్లికి నుంచి ముందే ఉన్నదన్న, ఇట్లనే ఉన్నావు కదా, మరి అప్పుడు తెలీదా? అంటే ఇక అప్పుడు ఏమన్నాడు నాకు తెలియదు కానన్నా. మ్యారేజ్ అయిన తర్వాత ఏమో చెప్పుడు మాటలు విని వాళ్ళ ఫ్రెండ్స్, అంటే నాకు తెలిసింది వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, లా ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు అట్లా అట్లా. ఎంగేజ్మెంట్ అయింది కదా, డైరెక్ట్ పెళ్లి కాలే కదా? ఎంగేజ్మెంట్ అయింది. మరి ఎంగేజ్మెంట్ అప్పుడన్నా మరి ఫోటోలు చూస్తారు, మా వైఫ్ ఇదిరా అని ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటారు కదా. అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని గొడవలు, అంటే మ్యారేజ్ కి ముందు, అంటే మ్యారేజ్ ఒక 1 month అయ్యేదాకా బాగానే ఉన్నామన్నా. మ్యారేజ్ అయినాక 1 month బాగానే ఉన్నారు. 1 month అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 week నుంచి నాకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఎలాంటి విషయాలలో? ఇట్స్ పర్సనల్. ఓకే, సారీ. ఓకే, వద్దు, పర్సనల్ కూడా, పర్సనల్ వద్దు నాకు. ఓకే, నార్మల్. లాస్ట్ వచ్చేసరికి ఒక మాట అన్నాడు అన్నయ్య, నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు నీ బాడీ నచ్చలే శాలిని, నాకు నేను చూస్తుంటే పాములు జలగలు వాకినట్టు అవుతానే, నాకు అస్సలు నేను ముట్టుకోవాలని లేదు, ప్లీజ్ దయచేసి నాకు డివోర్స్ ఇచ్చేయని అన్నాడు. నువ్వు వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అడిగిన. ఇప్పటివరకు నా లైఫ్ స్పాయిల్ చేసింది ఇవ్వాలి, ఇంకా స్పాయిల్ చేయకు అని చెప్పిండు. ఇంకేంటిదని అంటే నేను అప్పుడే అర్థం చేసుకుని, ఇప్పుడు ఇష్టం ఉంటే ఎంతనైనా ఫైట్ చేసుకొని కొట్లాడైనా ఉండొచ్చు అన్నయ్య. ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేనే డివోర్స్ కి యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఒకటి ఇక్కడ, ఇప్పుడు శాలిని సంతోషన్న కూర్చోబెట్టిండు అంటే, నా సాంగ్లలో చేసిన వాళ్ళు బొచ్చడు మంది సైడ్ డాన్సర్లు ఉన్నారు. శాలిని ఎందుకు కూర్చోబెట్టినా అంటే, శాలినికున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఆమెకున్న బాడీకి కావచ్చు, ఎదుటి వాళ్ళు ఎవరన్నా చూస్తే అరే ఈ అమ్మాయి ఏం డాన్స్ చేస్తుంది ఇంత బాడీ పెట్టుకొని, అంటే అంత హెవీ బాడీ పెట్టుకొని కూడా నువ్వు వచ్చి వాళ్ళతో పాటు, అంటే మిస్టేక్ చేస్తున్నావా అది చేస్తున్నావా ఇదంతా పక్కన పెడితే, వాళ్ళతో పాటు ఎండలో ఇది కష్టపడుతూ అంత హెవీ బాడీ పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎందుకంటే దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే, నేను శేఖర్ తమ్ముడికి చెప్పాల్సింది, తమ్ముడు ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు గుర్తించి ఇప్పటి వరకు ఫోక్లా శేఖర్ మాస్టర్ అనే ఒక బ్రాండింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసినావు, ఒక ట్రెండ్ సెట్ చేసినావు నువ్వు, ఒక కొరియోగ్రాఫర్గా నేను ఒప్పుకుంటుంది. బట్ ఇలాంటి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ శేఖర్ తమ్ముడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఇంకా తీసుకురావాలి. ఎందుకంటే కొంతమంది ఏమైపోతుంది అంటే, అన్నట్టు అమ్మాయి ఫ్రేమ్లో ఇట్లా, అది కాదు అసలు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఫ్రేమ్లో మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని నువ్వు వాడే విధానం కూడా అట్లనే ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి ఇక మన ఇద్దరు బాండింగ్ అంతా తెలిసిందే, థ్యాంక్ యూ. ఇంకోటి ఈ సందర్భంలో నేను హరీష్ అన్నకు కూడా ఒక మాట చెప్తా, శివాన్నకు కావచ్చు, హరీష్ అన్నకు కావచ్చు, నా సాంగ్స్ వీళ్ళిద్దరే నాకు డిఓపిగా చేసేది, నాకు ఎనీ టైం బాగా సపోర్ట్ చేశారు. శేఖర్ తమ్ముడు నువ్వు కూడా నాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చినావు. బట్ దాంట్లో అందరు కష్టాలు ఉన్నాయి, హరీష్ అన్న కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇలాంటి శాలిని లాంటి చెల్లెలను నువ్వు బాగా ఇంకా సపోర్ట్ చేయాలని థ్యాంక్ యూ. ఓకే శాలిని, ఓకే మా మాట్లాడుకున్నారు, డివోర్స్ అయిపోయినాయి. ఇప్పుడు అంత ఈజీగా, అంటే నువ్వు చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. అంటే నీ మీద చేయడానికి మేజర్ కారణాలు ఏంటి? అంటే నువ్వు మాట్లాడే చిన్నపిల్లలాగా మాట్లాడే విధానమా, లేదంటే నువ్వు రూడ్ గా బిహేవియర్ చేసే విధానమా? రూడ్ అనేది ఏం లేదన్నా, నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒకరంటే నేను, అంటే నా తప్పు ఉంటే నేను కాళ్ళు మొక్కడానికి కూడా వెనకాడనన్నా. తప్పు లేకపోతే క్వశ్చన్ చేస్తా. నాకు ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక విషయం మీద గొడవ అయ్యేదన్న, ఒక చిన్న చిన్న విషయాలే, మరి మా ఇంతటి మధ్యలో నేను ఎవరితోటో పోయి ఉంటున్నా, ఆయన ఎవరినో అట్లా కూడా కాదు, చిన్న చిన్న విషయాలే మేము పెద్దగా చేసుకొని డివోర్స్ రావాల్సి వచ్చింది. మ్యారేజ్ అయింది ఇప్పుడు ఆయనకి? కాలేదన్నయ్య. కానీ ఒక్కటి చెప్పాలన్నయ్య, తనంటే నాకు ఇష్టం, ఎక్కడున్నా తను హ్యాపీగా ఉండాలంతే. ఓకే ఓకే, వెళ్ళినావు 1.5 year ఉన్నావు. 1.5 year లా మీ అత్త వాళ్ళు కానీ, లేదంటే ఇంకా వేరే మీ చుట్టాలు కానీ ఎవరు చెప్పడానికి ట్రై చేయలేదా? ఇప్పుడు
మా అత్త వాళ్ళు నన్ను బాగానే అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉండేది కానీ అత్తమ్మ నన్ను ఒక్కొక్కసారి బాగానే చూసుకునేది. ఇప్పుడు నేను ఇట్లా బతుకుతున్నా నాకు యాక్చువల్లీ ఇంటి పని, వంట పని నేర్పిందంతా మా అత్తమ్మనే. ఓకే. మా అత్తమ్మ మా మామయ్య ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్. ఓకే. ఆయనకి కొంచెం కాలు వంకరను కొంచెం ఫిజికల్లీ చిన్నపిల్లలా ఉంటాడన్నట్టు ఆయన. ఓకే. మా అత్తమ్మ నాకు అన్ని పనులు నేర్పింది. ఓకే. మీ ఇప్పుడు 1.5 year జర్నీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంత ఈజీ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఈ 1.5 year లా మీ ఇద్దరు ఎప్పుడు ప్రేమగా ఉన్న రోజులే లేవా? ఉన్నాయి అన్న, ఎందుకుండవు, మెమోరీస్ ఉన్నాయి. మరి అంత సడన్ గా ఎందుకు చేంజ్ అయినాడు? అంటే నువ్వు బోర్ కొట్టినావు అనుకోవచ్చా, లేదంటే నీ బిహేవియర్ బాగాలేదా? బిహేవియర్ అంటే అది ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ప్రేమ అనేది ఎవరైనా సరే ప్రేమ అనేది ఎంత వరకు పోయాలో అంటే అంతవరకు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాం అన్నయ్య. ఎప్పుడైతే మాకు ఇట్లా గొడవలు అయ్యి డిస్టర్బెన్స్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇట్లా బాడీ లా ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే లా ఉండడం, నెక్స్ట్ చైల్డిష్ మెంటాలిటీ, ప్లస్ ఏంటి అని అంటే చిన్న చిన్న విషయాలలో గొడవలు అయ్యి ఆయనకి కొంచెం ఓపిక తక్కువ అన్న. చిన్న చిన్న విషయాలకే చేయి చేసుకునేవాడు నా మీద. అవునా? ఓకే. ఏం చేస్తాడు అతను? ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా, దాంట్లో మేనేజర్ గా వర్క్ చేస్తారు తను. ఓహో, అట్లా ఇట్లా నువ్వు మేనేజర్వి, మీ వైఫ్ ఇట్లుంది అట్లా మన కొంచెం ఎగతాళిగా మాట్లాడడం. నాకు అవన్నీ అంటే నన్ను సీరియస్ గా చెప్తున్నా, మ్యారేజ్ నేను అక్కడికి వెళ్ళి మ్యారేజ్ కి ముందు 2-3 times బయట అంటే క్యాజువల్ గా మీట్ అయ్యారు. మీట్ అయినాం. ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ అయ్యే గ్యాప్ ఉంటది కదా అన్న. నాకు సెప్టెంబర్ లో ఎంగేజ్మెంట్ అయింది, నవంబర్ లో మ్యారేజ్ అయింది. సో ఈ గ్యాప్ లో నేను యాక్చువల్లీ డిగ్రీ ఇక్కడే చేసా, హైదరాబాద్ బిఎన్ తపస్య కాలేజ్, దిల్సుఖ్ నగర్ లో తపస్య కాలేజ్ లోనే నేను డిగ్రీ చేసిన. డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ లోనే నాకు మ్యారేజ్ అయింది. ఓకే. సో ఈ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పినాను కదా. సో ఈ గ్యాప్ ఏదైతుందో అప్పుడు ఒకసారి ఎగ్జామ్ కి వచ్చినప్పుడు కలిసిన, అంతే 2 times కలిసినాను. కావాలే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కలవడం కావాలే కానీ. ఓకే. తర్వాత ఇప్పుడు ఎంత కట్నం ఇచ్చారు నీకు? నేను ఫస్ట్ లక్షకు ఒప్పుకున్నాం అన్నయ్య మేము కట్నము. కానీ అంత పోను 60,000 అట్లా ఇచ్చినాం మేము. కొంచెం బంగారం పెట్టింది మమ్మీ. ఓకే. మళ్ళీ ఇప్పుడు డివోర్స్ అయినాయా? డివోర్స్ అంటే కోర్టులోకి వెళ్ళి తీసుకోలే, ఇంట్లోనే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు కూర్చొని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇంత ఇస్తూ మాకు ఇంత అయింది, ఇంత ఇచ్చినాం అని చెప్పి 2 lakhs ఇచ్చి డివోర్స్ తీసుకున్నాం. 2 lakhs ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారా? డివోర్స్ తీసుకున్నాం. ఓకే. ఓకే, అది పక్కన పెడితే శాలినికి మేజర్ గా లైఫ్ లా ఒక మెమొరీ, మంచి మెమొరీ కావచ్చు, చెడ్డ మెమొరీ కావచ్చు, నా లైఫ్ లో నేను చచ్చిపోయే వరకు నేను మర్చిపోలేని మెమొరీ ఏదైనా ఉందా అంటే ఏది నీకు ఇప్పటి వరకు నీ లైఫ్ లో? అండ్ ఎమోషనల్ కావచ్చు, లేదంటే మెమొరీస్ అయితే ఇప్పటి వరకు ఏం లేవన్నా, అన్ని సాడ్ ఉన్నాయి. నేను డివోర్స్ అయిపోయిన తర్వాత ఈ షూటింగ్స్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని, సీరియస్ గా చచ్చిపోయేదాన్ని. ఈ షూటింగ్ అంత బాధ అనుభవించిన అన్న నేను, చెప్పుకుంటే అర్థం కాదు అది ఎవరికి. అసలు చిన్న చిన్న విషయాలకి డివోర్స్ దాకా వెళ్ళి అందరికి ఇదే చెప్తా అన్న. ఎంత పెద్ద గొడవైనా కూర్చొని మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉండండి, కానీ డివోర్స్ దాకా ఎవరు వెళ్ళకండి సీరియస్గా. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు 3 lakhs మ్యారేజ్కి అప్ అయిపోయింది అన్న. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చుట్టూ ఉన్న మాటలు, నా బాధ, ఈయన వదిలేసి వెళ్ళిపోయిండు, నాకు చాలా స్ట్రగుల్ అయిపోయినాను అన్న నేను. ఎందుకంటే నా ఉన్న పర్సనాలిటీకి నేను చాలా అంటే చాలా బాధలు పడ్డా నేను. అంటే ఈ షూటింగ్స్ ఒకవేళ లేకపోయి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేదాన్ని సీరియస్ గా. అది కాదు కదరా మనిషి, ఒక మాట చెప్తాను, ఈ షూటింగ్స్ ఉండడం వల్ల కొంచెం బయటికి వచ్చి చేసుకుంటూ ఈ మైండ్ కొంచెం ఫ్రెష్ చేసుకున్నా, కానీ ఇది లేకపోతే చచ్చిపోయేదాన్ని. అది కాదు, అది ఆ మాట రావద్దు నేను నోట్లకి. ఎందుకు ఆ మాట చెప్తానంటే, ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో నువ్వు కష్టపడితే ఇంకో 7 వద్దురా రిషి వండి ఒకటి ఇంకా ముందుకెళ్ళొచ్చు. నేను ఒక మాట చెప్తా ఆడపిల్లలకి ఎవరికైనా సరే, ఎందుకంటే ఆడపిల్లలు అనేది చాలా మందికి ఆమెను చూసి నేర్చుకో, లేదంటే ఈమెను చూసి నేర్చుకో అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దాని తర్వాత ఏం జరిగింది? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటున్నాయా, మా మదర్ ఎప్పుడు నన్ను ఇట్లా ఒకరిని చూసి నేర్చుకోమని చెప్పలేదు నాకు ఎప్పుడు. మా మమ్మీ ఏంటంటే డాడీ చిన్నప్పుడు చనిపోయి, డాడీ ఎట్లా ఉండేది అంటే, నేను అమ్మాయిని కదా, సో నాకు అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టిందనే చూసుకునేది డాడీ. ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసేది, డాన్స్ లో గానీ. డాడీ నాకు కొన్ని భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు కూడా వాడేది, నేర్పించేది డాడీ. తర్వాత కరాటేలో గోల్డ్ మెడల్ ఇస్తాను నేను.
ఓకే. బ్యూటీషియన్ కూడా కొంచెం టచ్ ఉంది నాకు. ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్ చేస్తాను నేను. సో ఓకే. ఇట్లా కొన్ని కొన్ని వర్క్స్ అనేటివి చేసుకున్నా. ఎప్పుడు నాకు మా మదర్ గాని, మా ఫాదర్ గాని, మా ఫ్యామిలీ మెంబర్స్ గాని ఇంకొకరిని చూసి నేర్చుకోమని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ కూడా మంచోడు కాదని నేను చెప్పనన్నయ్య. తను ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటాడో, బయట వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేస్తాడో, ఇల్లుని ఎట్లా చూసుకుంటాడో, వాళ్ళ మమ్మీ అంటే ప్రాణం అన్నయ్య, ఫాదర్ అన్నా కూడా ప్రాణం. ఇంట్లో అన్ని సగబెట్టుకుంటాడు. తర్వాత బయట అందరికి రెస్పెక్ట్ మంచిగా ఇస్తాడు. ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎన్ని బాధలైనా గుండెలు దాచుకొని బయటికి నవ్వుకుంటూ ఉంటాడు. నా దురదృష్టం ఏంటంటే నేను నచ్చకపోవడం నా దురదృష్టం అంతే. ఎక్కడున్నా తను హ్యాపీగా ఉండాలి అంతే. నాకు డివోర్స్ అయినాక ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడలేదన్నయ్య. ఎప్పుడన్నా కనిపించిందా? కనిపించలే. నాకు అసలు కనబడొద్దని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఆయనను ఫేస్ చేసేంత ధైర్యం నా దగ్గర లేదు. అది తప్పు ఆయనదైనా నాదైనా కానీ. ఓకే. ఇప్పుడు శాలిని ఒక మాటరా, సరే ఇదంతా జరిగింది, శాలిని ఓవరాల్ గా ఇప్పటి వరకు అంటే ఈ సందర్భం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏం నేర్చుకుంది, ఏం అనుభవం అయిందంటే ఏం చెప్తుంది? అనుభవం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరితో ఎలా ఉండాలి, అందరితో బాగుండాలని అయితే తెలుసుకున్నాను అంతే. ఎవరు ఎట్లయినా ఇగో ఒకటి, ఇప్పుడు నేను డివోర్స్ అయిన తర్వాత చాలా మంది చాలా విధాలుగా మాట్లాడిర్రు. అరే దీని మొగుడు దీన్ని వదిలేసిండంట, ఆ డాన్సర్ అనే వదిలేసిండంట, దీని మొగుడని చాలా మంది మాట్లాడారు. కానీ ఒకటి ఏంటంటే సిచ్యువేషన్స్ ఉంటాయి కదన్న. నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతా. చాలా మంది అంటారు మనుషులు సిచ్యువేషన్స్ ని డిమాండ్ చేస్తారని అంటారు, కానీ నేను ఒకటే చెప్తా అన్న, సిచ్యువేషన్సే మనుషులను డిమాండ్ చేస్తాయి. ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ చాలన్నా మంచి క్యారెక్టర్ బ్యాడ్ కావడానికి, గుడ్ కావడానికి ఒక్క సిచ్యువేషన్ లో తీసుకునే డెసిషన్ చాలు. నేను అదే నమ్ముతా. ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పే లాజిక్ కూడా ఒక పాయింట్ రా. ఇప్పుడు నువ్వు మధ్యలో లావ్ అయినావంటే అది వేరు. ఇప్పుడు నువ్వు చెప్పే కారణాలు కూడా నాకు రీజన్ అనిపించట్లేదు ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఆల్రెడీ పెళ్లికి ముందు నుంచే హెవీ ఉన్నావు, అవునా? పెళ్లికి ముందు నుంచే హెవీ ఉన్నావు. మరి మధ్యలో పెళ్లి అయిన తర్వాత 1.5 2 year కి హెవీ ఉన్నావు చెప్తున్నా కదా. నా మధ్యలో గొడవలు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పుడు మాటలు అన్ని మనసులో పెట్టేసుకున్నాడు ఆయన. ప్లస్ మొత్తం నీకు సంబంధించి మొత్తం నెగిటివ్ వస్తున్నట్టుంది ఎక్కువ. అంతే. నెగిటివ్ వచ్చేసరికి ఎందుకు ఇదంతా లైట్ తీసుకుందాము అనే, అంటే నీతో డీల్ చేసే విధానం కూడా రఫ్ గా డీల్ చేసేవాడా, నీట్ గా చెప్పేవాడా, వద్దు నీకు నాకు సెట్ అవ్వదని? రఫ్ అంటే ఒకసారి చెప్పేవాడు. అంటే ఇప్పటి వరకే చాలా డ్రింక్ తక్కువ అన్నయ్య. అంటే లిమిట్ లోనే ఎకేషన్స్ పరంగా, ఎకేషన్స్ ని బట్టి చేస్తాడు. ఓకే. రఫ్ గానే డీల్ చేస్తాడు అన్న. చాలా కొడతాడు, చాలా కొడతాడు. ఓవరాల్ గా ఇప్పుడు నువ్వు చెప్పినావు అంటే నాకున్న మైనస్, నేను ఒక చిన్న పిల్లలాగా మెంటాలిటీ బిహేవియర్ చేస్తా, ఇవి కొంచెం నాకు ఎఫెక్ట్ అయినాయి, ఇవి ఇట్ల వల్ల వదిలేసిండని అన్నావు కదా. అంటే ఇప్పటికీ మార్చుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నావు? అవి ఇవి నాలో మైనస్ ఉన్నాయి అంటే అన్న ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఇప్పుడు షూటింగ్స్కి వెళ్తున్నా కదా, అందరు వాళ్ళు వీళ్ళు చెప్పడము, అరే ఇట్లుండాలి ఇట్లుండాలి అని అందరు దగ్గర తీసి చెప్తున్నారు అన్న. దానివల్ల నేను హ్యాపీ, నేర్చుకుంటున్నా ఇక్కడ ఎలా ఉండాలి. ఓకే. నీకు ఫోక్ లా, ఓకే, నీ పర్సనల్ లైఫ్ అది పక్కన పెడితే ఫోక్ లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ నాకు ఇష్టమే అన్న. బెస్ట్ అనేది ఏం లేదు, అందరు నన్ను బాగా చూసుకుంటారు. అటు హీరోయిన్స్ కానీ, ఇటు హీరో అన్నలు కానీ, సైడ్ డాన్సర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ. నేను అసలు శాలిని అంటే ఎవరు గుర్తుపట్టారు, లడ్డు చెల్లె అంటేనే అందరు గుర్తుపడతారు. లడ్డు, లడ్డక్క, లడ్డు చెల్లె అంటే. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే ఇంకా చైల్డిష్ మెంటాలిటీ ఉందా, మెచ్యూరిటీ వచ్చిందని అడిగిన. కానీ చాలా మెచ్యూరిటీగా చెప్పింది. అంటే ఒకరిని మెచ్చుకుంటే ఒకరు హట్ అవుతారు, ఎవరిని హట్ చేయకూడదు, అదే చైల్డిష్ మెంటాలిటీ అనుకో. లేదన్నా ఇట్లా సో అని చెప్పచ్చు. ఓకే. నీకు ఫేవరెట్ అంటే మెయిన్ యాక్టర్లు పక్కన పెడితే, సైడ్ డాన్సర్లు పక్కన పెడితే, టెక్నీషియన్ గా నీకు ఇష్టమైన టెక్నీషియన్ ఎవరు? టెక్నీషియన్ మీన్స్ కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ అని తెలుసు నీకు? అంటే ఐ మీన్ నేను అందరు మాస్టర్స్ తోటి వర్క్ చేసినాను. మాస్టర్స్ పక్కన డైరెక్షన్ అంటే హిందీ సాంగ్లు చేసినావు కదా, ఆల్మోస్ట్ ఎన్ని సాంగ్స్ చేసినావు ఇప్పటి వరకు? చేసుంటా అన్న దగ్గర ఒక 100-200 దాకా చేసేసి ఉంటా. ఈ 1 year లో మినిమం 100 అయితే క్రాస్ చేసిన అన్న. 100 సాంగ్స్. ఓకే. ఈ 100 సాంగ్స్లలో నువ్వు బాగా ఇబ్బంది పడ్డ సాంగ్ ఏది? నీకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ కావచ్చు అంటే ఇందులో నేను
ఇందులో నేను చాలా బాగా చూపించారు నన్ను అనే సాంగ్ అరలాలికి కూర్చున్నాం అనే ఈ సాంగ్ చాలా కాంప్లిమెంట్, చాలా మంచిగా యాక్ట్ చేసింది, కామెడీ బాగుంది. మాస్టర్ ఏం చెప్తాడనంటే, మాస్టర్ నాకు ఫస్ట్ ఇట్లా ఆ సాంగ్ అయిన తర్వాత నేను బాధపడతా ఉండేవాను, అంటే కామెడీగా చేసిన అది ఇది అని. అంటే ఒకసారి అంటే ఐ మీన్ నాకు వేరే వాళ్ళు చెప్పారన్నట్టు, నా ఫ్రెండ్స్ లో ఒకరు బయట ఇండస్ట్రీలో కాదు బయట ఇట్లా కామెడీ చేసినారా అది ఇది అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉండే. అయితే అప్పుడు చెప్పిండు, అరే పిచ్చిదానా నీకేమన్నా మెంటల్ అనే, హీరోయిన్ గా హీరోగా ఎవరైనా చేస్తారు, ప్లస్ ఏంటంటే డాన్స్ అంటే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది, ఇప్పుడు యాక్టింగ్ అన్నా ఎమోషన్ అన్నా ఏదైనా చెయ్యొచ్చు, కానీ కామెడీకి టైమింగ్ ఉండాలిరా, నీకు అది కరెక్ట్ సెట్ అయింది, నువ్వేం బాధపడకు అని మా ఫ్రెండ్స్ నాకు చాలా బయట కాలేజ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు. నన్ను ఎప్పుడు ఎవరు తక్కువ చేయరు మా ఫ్రెండ్స్ కూడా. ఒక సాంగ్ ఏదన్నా సాంగ్ లో ఈ సాంగ్ లో నేను చెయ్యకపోతే బాగుండు అన్న ఫీల్ ఏదన్నా సాంగ్ అట్లా ఇప్పటి వరకు ఏమనిపించలేదు అన్న. ఓకే, ఏమనిపించలేదు అన్ని సాంగ్స్, ఎందుకంటే మనకు అచ్చుడే ఎక్కువ అన్న ఛాన్స్, ఇంకా చేయకపోతే మంచిగా ఉంటదా అని ఉంటదా అన్న. ఓకే, ఇంకోటి నాకేంటంటే నాకు ఆపర్చునిటీ ఒకరు ఇస్తున్నారు అని అంటే నేను దాన్ని రిజెక్ట్ చేయను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అప్ చేయను, రిజెక్ట్ చేయను. నాకు వచ్చినంత వరకు నేను చేస్తా, డెఫినెట్ గా గివ్ అప్ అయితే ఇవ్వను. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఏదన్నా ఒక సాంగ్ ఈ 200 సాంగ్స్లలో ఈ సాంగ్ బాగా ఇబ్బంది అయింది నాకు, మూమెంట్ చేయలేకపోయినా అలాంటి సాంగ్ ఏదన్నా ఉంది? బాగా టేకులు తీసుకున్న సాంగ్ ఏదన్నా? 1200 రాయరెడ్డి సాంగ్ మల్లికన్నది, అందులో చాలా కష్టపడ్డా. అవునా? అది కొంచెం సింగిల్ కౌంట్ మూమెంట్స్ అయ్యే వరకు చాలా ఇబ్బంది పడ్డా. అలా ప్లస్ ఏంటంటే అందరు హెవీగా ఆడతా, నేను ఒక్కదాన్ని అలా సింపుల్ గా ఆడతా. ఓకే, అది బాగా ప్రాబ్లం అయింది. ఓకే, ఎక్కువ మాస్టర్ తోని మాటలు అనిపించుకుంది ఈ సాంగ్? అంటే ఇంతవరకు ఏ సాంగ్ లో నేను ఇన్నిసార్లు మాస్టర్ తో మాటలు పడలేదు, ఈ సాంగ్ లోనే పడ్డా అనే తిట్టులు పడ్డ సందర్భం ఏ సాంగ్ అది? నన్ను అన్ని సాంగ్స్ లలో తిట్టించుకుంటా నేను, డెఫినెట్ గా ఒక్కసారైనా తిట్లు పడతా మాస్టర్ తోటి. ఎక్కువ నువ్వు డిసప్పాయింట్ అయ్యి, అంటే తిట్టిండని కాదు, వస్తలేదు మూమెంట్స్ రాక? 1200. ఓకే, నీకున్న డాన్సర్లల్లా నిన్నెవరన్నా ఎగతాళి చేసి చిన్న చూపు చూసే వాళ్ళు ఎవరన్నారు? ఎవ్వరు లేరన్న, అందరు నాతో బాగానే ఉంటారు. ఓకే, అంటే బ్యాక్ బిహైండ్ ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ ఫ్రెండ్ నాకు బ్యాక్ లో మాట్లాడే నాకు సంబంధం లేదన్న. నీతో ఎట్లుంటారు అనేది ఇంపార్టెంట్ అంతే. ఓకే, బిహైండ్ ఏం మాట్లాడితే మాట్లాడుకొని నేను వాళ్ళతో మంచిగా ఉంటా అంతే. ఓకే, సైడ్ డాన్సర్లలో ఫోక్ లా చాలా మంది డాన్సర్లు ఉన్నారు, నీ ఫేవరెట్ డాన్సర్స్ ఎవరు నువ్వు కాకుండా? నేను కాకుండానా? ఇద్దరు ఉన్నారన్న, అంజలక్క, భవిత. సేమ్ ఇద్దరు. నాకు భవిత కంటే ఫస్ట్ లిటరల్ గా చెప్తున్నా, నాకు అంజలి టైమింగ్ గానీ డాన్స్ అంజలి అక్క అంటే ఫస్ట్ నేను అల్లల నెరల్లో పార్ట్ 1 సాంగ్ లో నేను అంజలక్కని చూస్తా ఉంటే ఎవరు చూడను, అంత బాగా ఆడుతుంది అక్క. ఆ హిప్ మూమెంట్ గానీ, ఆ బాడీ స్టైల్ గానీ, స్ట్రక్చర్ గానీ. నా దృష్టిలో మెయిన్ లీడ్ యాక్టర్ అవ్వాల్సిన అమ్మాయి మరి ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందో తెలియదు కానీ, మరి టైమింగ్ సరిగ్గా మెయింటైన్ చేయదా ఏందనేది క్లారిటీ లేదు కానీ. తర్వాత భవిత ఐ థింక్ శనగశైల వాడి సాంగ్ కి కట్ 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 టాక్ టాక్ మని కొడుతుంది భవితక్క మూమెంట్స్ అయితే. అస్సలు వాళ్ళిద్దరు. నాకు అంజలి అంటే భవిత అనే అమ్మాయి నేను రీసెంట్ గా చూస్తున్నా గానీ బాగా చేస్తుంది అమ్మాయి, కానీ అంజలి అరే అమ్మాయి ఇట్లా మెయిన్ లీడ్ ఒక నాకేం గుర్తుకొస్తుంది అంటే సాగర్ అని సినిమా శేఖర్ అన్న దగ్గర, శేఖర్ మాస్టర్ దగ్గర ఉండేవాడు. శేఖర్ మాస్టర్ అంటే ఫోక్ శేఖర్ మాస్టర్ కాదు, సినిమా శేఖర్ మాస్టర్ దగ్గర. సాగర్ అన్న సైడ్ డాన్సర్, హెయిర్ ఉంటుంది తెలుసు. ఆ సాగర్ అనే పర్సన్, సాగర్ తమ్ముడు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ టైమింగ్ ఉంటుంది ఆయనది. నాకు ఆ సాగర్ అనే పర్సన్ గుర్తుకొచ్చి ఫోక్ లో సాగర్ లాగా డాన్స్ చేసేవారు అంటే అంజలి అనిపించేది. ఆ టైమింగ్ కావచ్చు, ఆ మూమెంట్స్ విషయం కావచ్చు, అంటే మెయిన్ లీడ్ వాళ్ళని డామినేట్ చేసేస్తుంది. ఈ అమ్మాయి మీదకే ఫోకస్ వెళ్తూ ఉంటది, వద్దు వద్దు అన్నా సరే ఇట్లా పక్కన ఆడుతుందంటే హీరోయిన్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది, ఆమె మీదకే వెళ్ళిపోతుంది. అవును, తర్వాత చాలా వరకు అయితే అంజలకు ఉందంటే ఫస్ట్ అంజలకు అందితే తర్వాత హీరోయిన్. తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఏదో పేరు భవిత కూడా అసలు సూపర్ ఇల్లు కానీ చేసిరు కొన్ని, కానీ చూద్దాం ఇంకా. ఓకే, వీళ్ళిద్దరు బాగా ఇష్టం నీకు. నీకు ఇష్టం లేని డాన్సర్లు ఎవరు? అందరు ఇష్టం, ఇష్టం లేరు.
చెప్పట్లేదు, చాలా తెలియ మా చైల్డిష్ మెంటాలిటీ అన్న అంటుంది, దొరకట్లేదు ఎక్కడ. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏ డాన్సర్ తోనన్నా నీకు గొడవ అయింది ఏదైనా చిన్న విషయంలో కానీ, నువ్వు అట్ అవడం కానీ? అవుతా ఉంటాయి, తర్వాత మేమే అవుతాయి అన్న, తర్వాత ముందు కొట్టుకుంటాం, తర్వాత మేమే కలిసిపోతాం మళ్ళీ. మేజర్ గా ఏ విషయాలలో వస్తాయి మీకు డిస్టర్బెన్సెస్? ఏ విషయంలో అంటే ఏ విషయంలో ఎక్కువ రావన్నా, మామూలుగా చిన్న చిన్న మాటలతోటే కొట్టుకుంటాం, ఇటు మొహం తిప్పుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తానో తిన్నావా లేచా, అదే మాటలు కంటిన్యూ అవుతాయి. మేజర్ ఎవరితో అంత గొడవలు పడలే. ఓకే, ఏదన్నా సాంగ్ షూట్ కి వెళ్ళి వాటర్ లేకుండా టయానికి ఫుడ్ లేకుండా చేసిన సాంగ్ ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన? నేను వచ్చినంత వరకు అయితే నేను రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే అట్లా ఏం లేదన్న, నేనైతే అట్లా ఏం చేయలే. ఓకే, ఇన్ని సాంగ్లలో నీకు ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసరా? నాకు ప్రొడ్యూసర్స్ ఏమంత క్లారిటీగా తెలియదు. అంటే ఈ ఛానల్ వాళ్ళకు మనం షూటింగ్కి వెళ్తే సైడ్ డాన్సర్లకు నెక్స్ట్ లెవెల్ చూసుకుంటాడు అనే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు కదా? యాక్చువల్లీ నాకు శేఖర్ మాస్టర్ దగ్గర చేసే ప్రొడ్యూసర్స్ నాకు అంత క్లారిటీగా తెలీదు. బట్ నాకు ఎక్కువ నచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే నటరాజ్ మాస్టర్. సూపర్. అన్నయ్య ఎట్లా చూసుకుంటాడు అని అంటే చెల్లె రడ్డు. ఫస్ట్ నాకు నేమ్ పెట్టింది శాంతరాజ్ మాస్టర్ అయితే దాన్ని మొత్తం ఫోక్ ఇండస్ట్రీ మొత్తం వ్యాపించేటట్టు చేసింది నటరాజ్ అన్న. నటరాజ్ అన్న సూపర్. ఓకే, నెక్స్ట్ నీకు ఇష్టమైన కెమెరామెన్ ఎవరు? ఇష్టమైన కెమెరామెన్ ఏమని చెప్పాలన్నా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అంటే ఇప్పుడు హరీష్ అన్న ఒకలా నచ్చొచ్చు, కమిలి ఒక నచ్చొచ్చు, శివన్నతో వర్క్ చేయలేదు అనుకుంటారు. శివన్న అల్లలో నెరలో సాంగ్ శివవేల్పులు అన్ననే. ఓకే, అంటే నేను హరీష్ అన్నతో చేసిన, కమలి అన్నతో చేసిన, శివ అన్నతో చేసిన, అరుణ్ కొలుగురు అన్నతో చేసిన. ఎక్కువ పాటలు ఎవరితో చేసినావు? హరీష్ అన్నతో. ఓకే, హరీష్ అన్న గురించి ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్తావు? నెగిటివ్ అనేది ఏం లేదన్న, పాటలు పెట్టుకోవడానా? అట్లేం లేదన్న. హరీష్ అన్న నన్ను లడ్డు అంటే మామూలుగా శేఖర్ మాస్టర్ హరీష్ అన్న నా మీద జోక్స్ చేస్తానే ఉంటారు, నేను అందరు నవ్వుతూనే ఉంటారు, అంతేగాని నెగిటివ్ అయితే ఏం లేదన్న. ఎప్పుడు హరీష్ అన్న మీద కోపం రాలేదా? నాకు అస్సలు రాదు. హరీష్ అన్నయ్య నాకు అన్నయ్య చూస్తేనే నవ్వు వస్తుంది, అన్నయ్య నవ్వుతే నాకు ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది. అన్నయ్య ఇప్పుడు మాస్టర్ హరీష్ అన్న మాట్లాడుకుంటాడు కదా షూట్ లో, ఏదైనా ఇప్పుడు పక్కన డాన్సర్స్ మీద జోకులు వేసుకుంటా మాస్టర్ హరీష్ అన్న నవ్వుతే నాకు కూడా ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది. ఓకే, ఇప్పుడు హరీష్ అన్న గురించి ఏదైనా థింగ్ చెప్పాలంటే ఏం చెప్తావు? డిఓపి హరీష్ అన్న గురించి చాలా మంచోడు అన్న అన్నయ్య, అంతే. ఓకే, ఇంకోటి అర్థం చేసుకుంటాడు. కోపం వస్తే కూడా కోపం ఇప్పటి వరకు చూడలేదు, మరి అన్నది చూస్తే మరి నీకు తెలియదు కానీ కోపం చూడలే. చాలా మంచోడు, ఇంతవరకు చూడలే కానీ చాలా అర్థం చేసుకుంటాడు. ఓకే, 100 సాంగ్స్ క్రాస్ అయినాయి కదా, 100 సాంగ్స్ లలో ఈ ఇయర్ లో ది బెస్ట్ సాంగ్ ఏది? ది బెస్ట్ సాంగ్ ఐ మీన్ సాంగ్స్ ఉన్నాయి అన్న. ఫస్ట్ వచ్చేసి 1200 రాజిరెడ్డి అర్రలాలిగి కూర్చున్నాం అనేవాయి, ఇది రాను బొంబాయికి రా. నువ్వు చేసింది కాదు, నువ్వు చెయ్యకుండా నీకు నచ్చిన పాటలు? నాకు నచ్చిన పాటలా రాను బొంబాయికి రాను సూపర్ ఉంటుంది పాట. అదే ఒకటి అది రీసెంట్ గా శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు కదా తన ఛానల్లో అనుష ట్యూట్స్, నా చేయి పట్టుకో అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేశాడు మాస్టర్. అది నాకు బాగా నచ్చింది మాస్టర్ మెలోడీ సాంగ్. ఓకే ఓకే, ఏది ఆ స్మోక్ లో నుంచి లేపేది? అదే, ఓకే ఓకే, శేఖర్ అది నాకు బాగా నచ్చింది సాంగ్. అంటే కొన్ని అట్లా ఉంటే బాగుండు నా లైఫ్ కూడా అని చెప్పేసి అని కొన్ని మెమరబుల్ గా బాగా నచ్చింది. ఓకే, ఇంకోటి సైడ్ డాన్సర్ల గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీ కెరియర్ అనేది ఎప్పుడన్నా మీరు బాగా సఫర్ అయ్యి సైడ్ డాన్సర్స్ మాట్లాడుకుంటారు కదా, మీరు ఎక్కువ మాట్లాడుకునేది ఏంటి? ఏ విషయంలో ఎక్కువ హట్ అవుతారు? అంటే షూటింగ్కి వెళ్ళిన దగ్గర ఏది బాగా లేకపోతే బాగా హట్ అయ్యి మాట్లాడుకున్న సందర్భం? అంటే నాకు నేను మొన్ననే మీటింగ్ లో కూడా చెప్పాను అన్న, నేను మొన్న జరిగింది కదా తెలంగాణ, అక్కడ చెప్పి మాకేంటంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళమంటారు అన్న. నాది ఏంటంటే జగిత్యాలలో ఇప్పుడు షూటింగ్ జరిగింది అనుకో, ఇప్పుడు 7 కి ఒకవేళ 6 కు షూట్ అయిపోతే నేను 7 వరకు స్టార్ట్ అయినా 9 వరకు హుజరాబాద్ లో ఉంటే నాకు 10 కి లాస్ట్ బస్ ఉంటది. ఒకవేళ 8 అట్లా అయింది అనుకో షూటింగ్ అయిపోయేసరికి నాకు ఇక్కడికి వచ్చేసరికి 10 అవుతుంది, నాకు 10 కి లాస్ట్ బస్ ఉండదు.
ఆటో అంటే 400-500 అడుగుతారు. అట్లా చాలా రోజులు బస్ స్టాండ్లో పడుకున్న రోజులు ఉన్నాయన్న నేను. సో బస్ స్టాండ్ అంటే ఒకవేళ 3:00 అట్లా వచ్చిందనుకో, ఒకవేళ 10 వరకు అట్లా వచ్చి, ఒకవేళ అమ్మ దగ్గర అంటే 2 టైమ్సే పడుకున్నా. మిగిలిన టైంలో అమ్మ వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు అడిగి నాకు కొడితే నేను ఆటోలో వెళ్ళిపోయేదాన్ని. 400 తీసుకునేవాళ్ళు ఆటో వాళ్ళు. అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఏం అదే ఏంటిది ఎక్కువ నా వరకు అందరూ డాన్సర్స్ ఏమో నాకు తెలీదు గానీ, ఒక షూట్ అయిపోయిన తర్వాత మాకు రూమ్ అలౌ చేస్తే బావుంటది. అంటే ఒకవేళ లేట్ అయితే మాకు రూమ్ అలౌ చేస్తే మేము పడుకొని రేపు మార్నింగ్ వెళ్తాము అని చెప్పేసి అదొక్కటే. ఉన్నారు కదా, అట్లా కూడా ఇస్తున్నారు కదా. నేను చేసినంత వరకైతే ఇవ్వలేదన్న చాలా వరకి. నువ్వు నా సాంగ్లలో చూసినావు ఎలా? నా సాంగ్ చేసినావు ఏదైనా? ఇప్పటి వరకు చేయలే. టచ్ అవ్వలే. చేద్దాం నెక్స్ట్ సాంగ్. యాక్చువల్లీ నేను ఏదైనా సాంగ్ చేస్తున్నంటే అంజలి పేరు కంపల్సరీ చెప్తాను శేఖర్కి. అంజలిని కంపల్సరీ తీసుకో అంటే ఓసారి ఆమెకి వేరే వర్క్ ఉండే కూడా. నాకు కొద్ది రోజుల తర్వాత నేను మొన్న ఆ సాంగ్ అప్పుడు మీరు అందుబాటులో లేరు అనుకుంటున్నాను, నా సాంగ్ లో పెట్టాలని చెప్పిన నేను మిమ్మల్ని కూడా. బట్ నేను తర్వాత చూసిన నా సాంగ్స్ అయిపోయినాక. అప్పుడు ఏమైందనంటే నాకు హెల్త్ ఇష్యూ ఉండే అన్న. సమ్ రీజన్స్ వల్ల నాకు బ్యాక్ బోన్ నుంచి బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ చేసే 3 నరాలు బ్లాక్ అయిపోయినాయి ఒక దెబ్బ తాకడం వల్ల. కొడితేనా? సో అది ప్రాబ్లం ఉంది. సో హాస్పిటల్కి వెళ్తా ఉండే, హెల్త్ బాగాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది అనుకో, అంటే ఇప్పుడు ఆ నొప్పి వచ్చింది అనుకో, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతా, ఒక 20-30 మినిట్స్ దాకా తెలివి రాదు. అది ఎక్కడైనా కానీ, రోడ్ అయినా కానీ, ఇల్లైనా కానీ, ఎక్కడైనా కానీ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతా. ఓకే, మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నీ ఎంబడి ఎవరైనా ఉండాలి కదా, నీకు ఏదైనా అయితే ఏంటి? ఎంబడంటే ఎవరు ఉంటారన్న. ఇప్పుడు ఇక టాబ్లెట్స్ అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా, బ్రెయిన్ కి సంబంధించిన టాబ్లెట్స్. ఆయన డాక్టర్ ఏమన్నాడంటే ఫస్ట్ అయితే ఒక 6 నుంచి ఒక 8 months వరకు చూడమ్మా మెడిసిన్స్ వాడి, లేకపోతే డైరెక్ట్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అన్నాడు ఆయన. అవునా? ఇప్పటి వరకు అయితే మొన్న వెళ్తే కొంచెం క్యూర్ అవుతుందని అన్నాడు. సర్జరీ ఏమో అవసరం లేదని అన్నాడు. అది చేస్తారు కదన్న మసాజ్, అది సంథింగ్ అది చేయించుకోమన్నాడు. ఓకే, నీ లైఫ్ లో ఏమన్నా లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా నీకు? అన్న ఇప్పటి వరకు వాడు జోలికి వెళ్ళి, నా ఫస్ట్ లవర్ మా హస్బెండే అన్న. నేను పెళ్లి చూపులో చూడంగానే ఇష్టపడ్డా. ఓకే, అంటే నువ్వు చేసినావని కాదు, నీకేమన్నా ప్రపోజల్స్ వచ్చినాయి కానీ నేనేం అంటే చెప్పినాను కదా, నా చిన్నప్పుడే డాడీ చనిపోయిండు. డాడీ చనిపోయిన తర్వాత ఏంటనంటే అమ్మ అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డాడీ చనిపోయిన తర్వాత ఏమన్నారంటే, అరే హేమలత నీకున్నది ఆడపిల్లనే కదా, ఏం చేస్తుంది, పెళ్లి చెయ్యి అంటే. అది 13 years ఉన్నప్పటి నుంచే అన్నారు అందరూ. మా అమ్మ ఏమన్నది, నాకు పుట్టింది కూతురు కాదు, నాకు పుట్టింది కొడుకే, అది బతుకుతుంది అని చెప్పి అందరిని ఎదిరించి నన్ను డాన్స్లో ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేసింది అన్న మా అమ్మ. సపోర్ట్ చేసినాక ఇప్పుడు మా అమ్మ సపోర్ట్ చేసింది కానీ నేను ఏమన్నా పిచ్చి పని చేస్తే ఎవరిని అంటారు, మళ్ళీ అందరూ అమ్మనే అంటారు కదా. సో అట్లా ఏం చెయ్యొద్దు. ఎవరైతే నాకు ఫ్యూచర్లో నా హస్బెండ్ వస్తాడో తనే నాకు ఫ్రెండ్, తనే నా బాయ్ ఫ్రెండ్, తనే నా ఫాదర్ అన్ని తనే అనుకొని ఎవరిని లవ్ చేయలేదన్న. పెళ్లి చూపులో చూడగానే ఆయననే ఇష్టపడ్డా, ఆయనతోటి లైఫ్ అనుకున్నా. దేవుడు ఉంచలేకపోయాడు. ఎప్పుడన్నా అనుకుంటావా దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు ఎప్పుడో కానీ నేను ఏ జన్మలా నేనేం పాపం చేసినా, మా వాళ్ళు ఏమన్నా పాపం చేసిరా? పాపం అనేది అన్న నేను ఎట్లేం అనుకోనన్నా. నేనైతే అడిగేది ఒక్కటే, ఇప్పటి వరకు అయితే నా లైఫ్ బాగుందన్న. తను వదిలేసినాకనైనా తనతో కష్టాలు పడ్డనేమో, పడనని కాదు, అది ఎందుకు తనకి నచ్చపోవడం కారణం, అది తన డెసిషన్, మనం ఏం అనలేము, అది తన డెసిషన్ కదన్న. సో నేను ఇప్పటికి కూడా దేవుని ఒకటే మొక్కుతా, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే, అంటే మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ త్రూగా ఆయన ఏదైనా మాట్లాడింది కానీ నువ్వు ఏదైనా మాట్లాడేది, షేరింగ్ ఏమైనా ఉంటాయా? అట్లేముండవు. ఎవరు ఏం పట్టించుకునేది ఏమన్నా? అంటే ఇన్ని రోజులు కలిసినారు కదా, టక్మన్ ఎట్లా ఉండగలుగుతారని మాట్లాడుకోకుండా? అసలు నాకు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన నాతో కరెక్ట్ మాట్లాడేవాడు కాదన్న. ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఉన్నారంటే, అంటే చేసుకున్నా కదా, ఇంట్లో ఉంచుకోకపోతే ఏమనుకుంటారన్న అదే కనిపించింది నాకు చాలా సార్లు. ఈమె నా వైఫ్ అని తను అంటే చాలా తక్కువ అనుకున్నాడు. ఎక్కడికి పోలేదా మీరు మ్యారేజ్ అయిన తర్వాత? ఎక్కడికి వెళ్ళలేదన్న, ఎక్కడికి నన్ను తీసుకో, కనీసం ఇంట్లో దాటి అంటే మేమిద్దరం కలిసి యాక్చువల్లీ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన నన్ను ఒక సమ్ రీజన్స్ వల్ల గొడవ అయితే నేను కొడితే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 months నేను ఇంటికాడ ఉండి ఇంట్లో కొంచెం పెళ్లికి అప్పులైన వడ్డీలు గిట్లా కట్టుకోవాలని చెప్పి హైదరాబాద్కి వచ్చి టెలికాలింగ్ జాబ్ చేసుకున్నాను నేను.
అంటే అక్కడి నుంచి వచ్చి అమ్మ దగ్గర వండుకుంటే ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అని. తను ఏంటంటే కోర్టులో కేసు వేసిండు. నా వైఫ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తనని పిలిపించి చట్టపరంగా కౌన్సిలింగ్ ఇచ్చి నా దగ్గరికి పంపగలడు అని చెప్పేసి కేసు పెట్టిండు. కేసు పెట్టిన తర్వాత వెళ్ళి మాట్లాడినాం మేము. తర్వాత కౌన్సిలింగ్ కోసం ఒక 2 times గా కోర్టుకే పోయి వచ్చినాను తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఓకే, ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలన్నా సారీ చెప్పాలంటే ఎవరు చెప్తావు? సారీ అంటే ఖచ్చితంగా మా బావకే చెప్తా, మా హస్బెండ్. నిన్ను లైఫ్లోకి వచ్చి నేను బాధ పెట్టుండొచ్చు బావా అంటే, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు బావా, నేను ఏమన్నా బాధ పెట్టుంటే సారీ. థ్యాంక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ అండ్ ఫాదర్కి చెప్తా, వాళ్ళు నాకు ఇప్పుడు జన్మనియకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సెకండ్ థ్యాంక్స్ వచ్చేసి నా క్లాసికల్ గురు అరుణ్ రాజ్ మాస్టర్. నాకు క్లాసికల్ నేర్పించి నాకు అరంగేట్రం చేసింది మా మాస్టర్. సో మా మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటా. తర్వాత నాకు ఫోక్ స్టైల్ నేర్పించి ఫోక్ అంటే ఇలా ఉంటుందని చెప్పిన శాంతరాజ్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను ఇట్లా డివోర్స్ అయిన అమ్మాయిని అయి ఉండి కూడా, ఇంత లా ఉండి కూడా, ఇంత డివోర్స్ అయిన అమ్మాయి ఉండి, సింగిల్ అమ్మాయి, ఒక సింగిల్ పేరెంట్ ఉండి, సింగిల్ అమ్మాయి అయి ఉండి, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ ఇట్లా ఉంటున్నా అనడానికి కారణం శేఖర్ వైరస్ మాస్టర్. అమ్మాయి చాలా కష్టపడుతుందని ఛాన్సెస్ ఇచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన శేఖర్ వైరస్ మాస్టర్కి పాదాభివందనాలు. సూపర్ సూపర్. శేఖర్ తమ్ముడు, నీ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఒకటి చెల్లె, కొంతమంది కొన్ని హర్ట్ చేసినట్టు మాట్లాడుతుంటారు, అది కామన్గా. అంటే కోపంలో, అంటే ప్రేమ ఉన్నోళ్ళనే ఒకరొక మాట అంటారు, అంటే వర్క్లో కావచ్చు, సో అండ్ సో. ఎవరైనా ఫన్నీగా నీతో మాట్లాడి, అంటే నీ మీద జోకులు వేసినప్పుడు నువ్వు పర్సనల్గా తీసుకొని అట్టయిన సందర్భం ఏదైనా ఉందా? నేను అసలు హట్టుగా అనుకోవాలంటే మా డాన్సర్స్ని అడగండి. శాలినక్క మీద ఏమన్నా జోకులు వేసినా, కామెంట్లు వేసినా శాలినక్క హట్ అవుతుంది అని ఒకసారి అడగండి మా డాన్సర్స్ని, వాళ్ళే చెప్తారు. నేను అసలు ఎవరికి విషయంలో హట్ కాదు. అయితే యాక్చువల్లీ కొంతమంది అనుకుంటారా, అన్న నీకు ఫోక్లు అందరు ఫ్రెండ్సే కదా, నువ్వు ఫోక్ ప్రొడ్యూసర్వే కదా అని. ఫోక్ వాళ్ళు అనాలి మా వాళ్ళు కాబట్టి, మా వాళ్ళు ఎక్కడికి బయటకు పోరు కాబట్టి నేనే చిన్న ఇంటెన్షన్తో ఆపుతున్నా, బయట వాళ్ళని చేస్తున్నా. అందుకే కంపల్సరీ ఫోక్ డాన్సర్లు అందరినీ 1 by 1 నేను కూర్చోబెడదామని ఫిక్స్ అయినా. ఇన్ కేజ్ ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లంతో ఉన్నా కింద నంబర్ ఉంటుంది, మేము ఫోక్ డాన్సర్స్ సంతోషంతో మాట్లాడాలంటే కాల్ చేయండి. నా పర్సనల్ నంబర్ కూడా అందరి దగ్గర ఉంటుంది. బట్ నేను శాలినితోని స్టార్ట్ చేసిన ఫోక్లో. మేబీ నాకు తెలిసి ఫోక్లు ఎవరిని నేను ఇంకా ఇంటర్వ్యూ చేయలేదు, ఫస్ట్ శాలిని అనుకుంటాను. మేబీ ఇంకెవరు అన్నారు, లేదు శాలినే. ఇక ముందు డాన్సర్స్, ఎందుకంటే డాన్సర్స్ లైఫ్ కూడా ముందుకు తేవాలి కాబట్టి దాన్ని ముంగట వేసుకుందాం అనుకుంటున్నా. బయటి ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేస్తున్నాం, బట్ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి వన్ ఆఫ్ ద ఫోక్ ప్రొడ్యూసర్గా అండ్ ఒకానొక టైంలో కొరియోగ్రాఫర్గా, ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత బంద్ చేసినా కాబట్టి అన్నీ అయిపోయినాయి. ఓకే, శాలిని, నువ్వు ఎవరికన్నా బాగా హట్ అయ్యి నువ్వు ఎవరికన్నా ఏదన్నా చెప్పాలి అని చెప్పలేకున్నది ఇంకేమైనా ఉన్నాయా, నీ హస్బెండ్ కాకుండా? ఎవరేం లేదు, ఓకే, ఇంతే, వీళ్ళే. ఓకే, అంతే. బాగున్నట్టుందిరా నువ్వు అంటే హస్బెండ్ అంటున్నావు, మర్చిపోలేకపోతున్నా. ఎందుకంటే నేను డాడీ చనిపోయిన తర్వాత చాలా మంది అన్నారు అన్న, నన్ను మొగ దిక్కులేని కుటుంబం, ఏం చేస్తారు మీరు అని చెప్పేసి చాలా మంది మొహం మీద మాట్లాడిరన్న. మాట్లాడిన తర్వాత నేనేమనుకునేదాన్ని, ఇప్పుడు డాడీ లేకపోతే ఏంటి, ఫ్యూచర్ లో నాకు హస్బెండ్ వస్తాడు కదా, తనే నాకు అన్న అవుతాడన్న ధైర్యంతో ఉండేదాన్ని. దేవుడు ఉంచలేకపోయాడు. దేవుణ్ణి ఏం కోరుకుంటావు? ఏదైనా వరం కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? ఇట్లనే అంటే నాకు జీవితాంతం కష్టపడేంత శక్తిని దేవుడా, అండ్ నాకు సంబంధించిన వాళ్ళని, మా అమ్మని, మా అత్త మామల్ని, మా హస్బెండ్ని హ్యాపీగా ఉంచు చాలు, అంతే. నాకు కష్టపడేంత శక్తి కావాలి, అంతే. జీవితాంతం కష్టపడమన్నా కష్టపడతా కానీ నాకు శక్తి కావాలి. ఓకే, మేజర్గా శాలినికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే వీక్ పాయింట్స్ ఏంటి? వీక్ పాయింట్స్ అంటే అందరిని గుడ్డిగా నమ్మేస్తా అన్న, అందరితోటి గుడ్డిగా నమ్మేస్తా. అంటే వీళ్ళు వచ్చి నాతో మంచిగా మాట్లాడేది అనుకో, నేను కూడా ఫ్రీగా మాట్లాడతా. నాకు మనుషుల వెనకాల ఒకలాగా ముందట ఒకలాగా బిహేవ్ చేయడం రాదన్న, అందరితో మా మొహం మీదనే చెప్పేస్తాను నేను. దానికే అలాంటి మెంటాలిటీకే చైల్డిష్ మెంటాలిటీ అంటారు. యాక్టింగ్ చేసేటోడు అనుభవస్తుడు, కానీ ఏ కల్మషం లేకుంటుంటారు చూడు, వాళ్ళే ఈ చిన్నపిల్ల మెంటాలిటీ, తెలివి లేదు, బుద్ధి లేదనే వర్డ్స్ అనేది వాళ్ళనే యూజ్ చేస్తారు. వాళ్ళకంటే ఏది ఉండదు, అందరం మనుషులము అన్నట్టు ఉంటారు. కాబట్టి అంటే
ఏదో అంటారు కదా, నిందలేంది బొందదే కదా అన్నట్టు కొన్ని ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఆ, నీ డాన్సర్లల్లా నీ వల్ల ఎవరైనా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? నా వల్ల హర్ట్ అయిన వాళ్ళంటే ఉన్నారన్నయ్య. ఏం చెప్తావు వాళ్ళకి? నేను ఇప్పటివరకు ఒకవేళ నా వల్ల హర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను కూడా మీతోటి డాన్సర్నే. సో అందరం కలిసి ఉందాం రా, తెల్లారు లేస్తే మొహాలు మొహాలు చూసుకునేటోళ్ళము, ఎప్పటికి కష్టపడేటోళ్ళం. నేనేమన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఒక చెల్లెలాగానో ఒక అక్కలాగానో తీసుకొని నన్ను క్షమించండి. ఓకే. ఏ విషయంలో హర్ట్ అయినావు? వాళ్ళు హర్ట్ అయ్యారన్న, అంతే. ఏ విషయంలో హర్ట్ చేసినావు వాళ్ళని? వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు నువ్వేం చేసినావు? ఏం చేసినా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నట్టు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పుడా? అట్లా కాదన్న. ఓకే. శాలిని, నువ్వు ఇంకా బాగా సాంగ్స్ చేయాలి. ఓకే, నీకు ఒక మాట క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. మేబీ సంతోష్ అన్న ఏదైనా సాంగ్ అంటే ఇది నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం నేను లీడ్ పెట్టి ఒక సాంగ్ ప్లాన్ చేస్తా. అదే శేఖర్ వైరస్ తమ్ముని పెట్టి, అదే హరీష్ అని పెట్టి ఒకటి ప్లాన్ చేద్దాం. బట్ ఇది నేను నీకు అంటే ఒకటి, నీ దగ్గర కంటెంట్ ఉంది, ఇంకా ఇంకా ట్రై చేయి, ఇంకా కష్టపడు. నిన్ను శేఖర్ కూడా బాగా చూపేయడానికి ట్రై చేస్తాను, దానికి నువ్వు బాగా సహకరించాలని కోరుకుంటున్నా. ఓకేనా? బట్ ఈ ఒకటైతే చెప్తా, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల పర్సనాలిటీని బట్టి, ఎందుకంటే అమ్మాయికి ఉన్నది అది దేవుడిచ్చింది, ఆమె సంబంధించింది కాదు. హట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పెళ్లి కాకముందుకి అమ్మాయి ఫోటో వస్తుంది కదా, అలాంటి. ఎందుకంటే వన్స్ ఒకసారి పెళ్ళైన తర్వాత అమ్మాయికి డైవర్ట్స్ అయినాయి అంటే అమ్మాయికి ఒక మచ్చ అనేది ఉండిపోతుంది. అబ్బాయి కంటే ఎవరో ఒకరిని ఇస్తారు తప్ప. అది కొంచెం ఆలోచించాలని కోరుకుంటున్నా. ప్రతి ఆడపిల్ల ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే చాలా కష్టాలు ఉంటాయి మనకు చెప్పుకోలేని. అంటే మాట్లాడే మాటలు కూడా అట్లుంటాయి కాబట్టి అది అట్లరా, ఇది ఇట్లరా, అది అట్లా మనం చూడడం చెయ్యం. ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే కూడా దాని క్యారెక్టర్ అట్లాంటిదని డిసైడ్ చేస్తాం. కాబట్టి అలాంటిది చేయొద్దు. పర్సనాలిటీ అనేది దేవుడు ఎట్లిస్తే అట్లిస్తాం. ఒకరికి కించపరచలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బట్ అంటే ఈ పర్సనాలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్న, నాకు చిన్నప్పుడు అసలు ఈమె బతుకుతా చచ్చిపోతుందా అని అనుకున్నారు చాలా మంది నేను పుట్టిన తర్వాత. అంత హెవీ ఉండేనా? అంటే హెవీ అని కాదు, హెల్త్ ఇష్యూస్ అన్న. ఇట్లుండేదాన్ని. నా మా అమ్మమ్మ నా చేతికి గాజులు కొందామని అని తీస్తుంటే, గాజులు అయినా నీ మనవరాలు చేతికి ఒక కొత్త సాంచా వేయాలి, అంత సన్నగా ఉన్నది నీ మనవరాలు చెయ్యి అని అన్నాడంట. ఏదైనా ఇప్పుడు హెల్త్ ఎఫెక్ట్ వల్లనారా ఈ బాడీ పర్సనాలిటీ? సో చిన్నప్పుడు ఏంటంటే ఊకూకే జ్వరాలు అన్న, ఊకూకే కడుపు నొప్పులు. నాకు 12 years వచ్చేంత వరకు మా అమ్మ ఇట్లా భుజాల మీద వేసుకొని పోయేది, ఏ నైట్ అంటే ఆ నైట్ హాస్పిటల్లకి. మా డాడీ మా అమ్మ వాళ్ళు నా హాస్పిటల్కి పెట్టిన ఖర్చుతోటి ఇలాంటి ఒక 3-4 ఇల్లులు కొంటారు కావచ్చు మా మమ్మీ డాడీ. అంత ఖర్చు పెట్టిన నాకు హాస్పిటల్ మీద. ఓకే. అంటే ఈ టాబ్లెట్స్ వీటి వల్లనే బాడీ హెవీ అయిపోయింది. ఆఫ్టర్ బీయింగ్ మెచ్యూర్ నా బాడీ హెవీ అయిపోయింది. అంతకన్నా ముందు నార్మలే. నేను అనుకున్నా పుట్టినప్పటి నుంచి అట్లా అనుకున్నా. ఓకే, మేబీ ఏదైనా కావచ్చు. ఓకే శాలిని, మంచిగా చేయి. శేఖర్ కూడా ఇంకా మంచి అవకాశాలు ఈ శేఖర్ కొంచెం ముందుకు తీసుకురా. ఎందుకంటే నీ మీదనే ఆధారపడ్డది. నాకు పర్సనల్గా కూడా నీ గురించి చెప్పింది. అండ్ హరీష్ అన్న కావచ్చు, వీళ్ళు కావచ్చు, కొంచెం సపోర్ట్ చేసి. ఓకే. ఓకే చెల్లె, థ్యాంక్ యూ. నీ విలువైన సమయాన్ని అడగంగానే ఇచ్చినావు. బట్ ఒకటైతే చెప్తున్నా, నెక్స్ట్ డాన్సర్స్ మేమే అడగాలని కాదు, మీరు కూడా కొంచెం బిజీ ఉంటే, మేము బిజీ ఉంటే జర ఫోన్ చేయండి. నా నంబర్ కొంతమంది అని ఉంది. ఇటు హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్న హైదరాబాద్కి వచ్చినాము, ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నామని ఫోన్ చేయండి. కిరీటం ఏం కింద పడ్డది అంతా మనమే. నేను కూడా ఫోన్లు చేస్తా. నెక్స్ట్ ఫోక్ డాన్సర్లదే స్టార్ట్ చేయబోతున్నా. ఓకేనా? థ్యాంక్ యూ చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపించిన E96 టీవీ ఛానల్ అలంకృత అక్కకి, సంతోష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు అన్న వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే E96 టీవీ ఛానల్ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.